దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 17 శ్రీ నామానందుల వారి దర్శనము. పేజీ 174 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తుడు చండాల వేషమున వచ్చి నామానందులను అనుగ్రహించుట. నామానందుల వారు త్రికాలవేదులని తెలుసుకొంటిమి. వారు మమ్ములను సాదరముగా ఆహ్వానించిరి. శ్రీ నామానందుల వారిట్లు చెప్పసాగిరి. మా నాయనగారు మాయణాచార్యులు, నా పేరు సాయణాచార్యులు. మాది భరద్వాజ గోత్రము. మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాస దీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యముతో ఉత్తర దేశమునందలి పుణ్యక్షేత్రములను సిద్ధక్షేత్రములను దర్శించి నన్నుద్ధరింపగల సద్గురువు ఎవరాయను అన్వేషణలో మార్గమధ్యమున పీఠికాపురమునకు వచ్చి తిని. మేము శ్రీ వైష్ణవుల మగుటచే శివారాధనము మాకు సమ్మతము కాదు. మడి ఆచారములను విశేషముగా పాటించువారము. కుంతీమాధవ దర్శనము చేసుకుని బయటకు వచ్చుచు చెండాలునొకరిని చూచితిని. చెండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నా సమీపమునకు వచ్చి, నామానంద, నాకు గురుదక్షిణ సమర్పించి ఇచ్చట నుండి కదులుము అని గద్దించి పలికెను. అంతట నేను నిర్ఘాంతపోతిని. ఊరి నడిబొడ్డునందున్న జనులు ఈ వింతను చూచుచుండిరి. చెండాలుడు శ్రీ వైష్ణవ బ్రాహ్మణోత్తముని గురుదక్షిణ నిమ్మని గద్దించుట కలివైపరీత్యము కాక మరేమి అని జనులు అనుకొనిరి. వీడెవడో త్రాగి వచ్చి ఈ వైష్ణవోత్తమునిపై దౌర్జన్యము చేయుచున్నాడని మరికొందరు అనుకొనిరి. అంతట నేను, ఓయి, నీవెవ్వరివో నాకు తెలియదు. అయినను నేను వైష్ణవ బ్రాహ్మణుడను, నీవు చెండాలుడవు. నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యముగా గురుదక్షిణను అడుగుట ఏమీయును సబబుగా లేదు అనంటిని. ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేకపోయితిని. వాని కన్నులు చింతనిప్పుల వలె ఎర్రగా నుండెను. వాని ముఖ కవళికలు ఎంతటి వారికైనను హడలు పుట్టించునవిగా నుండెను. నా ఈ శాంతవచనములకు వాడు ఎంత మాత్రమును లొంగక, నీవు నన్ను ఎరుగనని దబ్బరలాడుచున్నావు. ఊరూరా తిరుగుచు నన్ను ఉద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించునాయని నానా గోత్రముల వారిని ప్రశ్నించుచు పిచ్చి కుక్కవలే తిరుగుచున్నావు. బ్రాహ్మణ జన్మనెత్తితినని దురహంకార పూరితుడవై సత్యమును కానలేకున్నావు. నేను నీ సద్గురువును. నేను నీకు నామానందుడని సన్యాసనామమునిచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గరనున్న సొమ్మంతయు నాకు గురుదక్షిణనిచ్చి అందరును చూచుచుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా సరి. లేకపోయినా ఈ కత్తితో నీ శరీరమును ఖండములుగా నరికి పోగులు పెట్టెదను. నీ రక్తమును పానము చేసెదను. నీ తలను పదే పదే కుళ్ళబొడిచెదను. నీ శరీరము నుండి ప్రాణములు పోకుండగా కట్టడి చేసి ఖండించబడిన ప్రతి శరీర భాగమునందును చైతన్యమును అనుభవించుచు ఘోరమైన నరకబాధను అనుభవించెదవు. నాతో వ్యవహారము చాలా నిర్దిష్టముగా నుండును. అవునన్నా అవును, కాదన్నా కాదు. రెండే రెండు మాటలు. నీవు ముక్కోటి దేవతలలో ఎవరిని ప్రార్థించినను నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కడంటే ఒక్క దేవత కూడా సాహసింపలేదు అని కటువుగా పలికెను. ఈ విధమైన కటువచనములను పలికిన చెండాలుడు తన ఒరలోనున్న కత్తిని దూసి నన్ను చంపబోయెను. నేను గత్యంతరము లేని పరిస్థితులలో ఆ చెండాలునికి సాష్టాంగ ప్రణామమాచరించి తిని నా వద్దనున్న రొక్కమంతయు గురుదక్షిణగా సమర్పించి తిని. దైవమునకు సంబంధించిన వర్ణనలన్నీయును నాకు కల్పితములుగా తోచెను. అయితే నా ఊహలను అన్నింటినీ తలక్రిందులు చేయుచు వారి మోహనమైన దివ్య మంగళ రూపము నాకు దృగ్గోచరమాయెను. ఆ దివ్య నేత్రముల నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహము వలె ప్రవహించుచున్నట్లు తోచెను. ఆ దివ్య మంగళమూర్తి నేను శ్రీ దత్తుడను. ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురములో అవతరించి తిని. నీవు నావాడవు, నేను నీవాడను. నేను నీ సొత్తు, నీవు నా సొత్తు. మనిద్దరికీ పొత్తు కలిపినది అదే సత్తు, చిత్తు, ఆనందము. నీవు నేటి నుండి నామానందుడవై ధర్మ ప్రచారము చేయుచు చిరశాంతిని పొందుము. అంత్యమున నా లోకమునకు రాగలవు అని దీవించెను. నామానందులకు శ్రీపాదుడు స్వహస్తములతో భోజనమిడుట. అయ్యా, ఈ విధముగా నేను నామానందుడను సన్యాసినైతిని. పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేయగోరితిని.
నాకు ఆకలి దహించి వేయుచున్నది. ఏ ఇంటికి పోయినను నాకు అన్నమిడువారే కానరైరి. జనులు నా గురించి వింత వింతగా చెప్పుకొనసాగిరి. ఇతడొక పిచ్చివాడు, చండాలుడొకడు త్రాగి వచ్చిన మైకములో వీని నుండి గురుదక్షిణ వసూలు చేసెను. ఇతడు బ్రాహ్మణుడైనను చండాలుని గురువుగా స్వీకరించిన కారణమున అస్పృశ్యుడు, అందువలన ఇతనికి భిక్ష వేయుట ధర్మశాస్త్ర విరుద్ధము అని చెప్పుకొనసాగిరి. ఈ విధముగా పీఠికాపుర బ్రాహ్మణ్యము నిర్ణయించుకొని నాకు భిక్షనిచ్చుట మానిరి. నేను అప్రయత్నముగానే శ్రీ అప్పలరాజు శర్మ గారింటికి చేరితిని. భవతి భిక్షాందేహి అని పిలుచుటకు కూడా కంఠము పిగలనంతటి నీరసముతో నుంటిని. ఇంతలో తలుపు తెరుచుకొని శ్రీపాదశ్రీవల్లభులు అన్నపు పల్లెరముతో వచ్చిరి. తమ అరుగు మీద కూర్చుండబెట్టుకొని తమ దివ్య హస్తములతో అన్నమును తినిపించిరి. తమ స్వహస్తములతోనే నా చేతులను మూతిని తుడిచిరి. అనంత శక్తి స్వరూపమైన తమ వరదహస్తమును నా శిరస్సుపై నుంచి, నీకు సర్వమును సిద్ధము చేయబడును, దేనికోసము వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు, రాతి కిందనున్న కప్పకు సహితము ఆహారమును సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా? నీ వెచ్చటనున్నను నీ వెన్నంటియే నేనుందును, అదృశ్యముగా జంటనై సంచరించెదను, నిన్ను కంటికి రెప్పవలే కాపాడుచుందును అని వారి అభయవచనములతో నన్ను సాగనంపిరి. ఆనాటి నుండి నేను సన్యాసినై నా ఇచ్చ వచ్చిన చోటులా సంచరించుచున్నాను. అదృశ్యముగా వారి దివ్యహస్తము నన్ను ఎల్లవేళలా కాపాడుచున్నది. 4 విధములైన జీవన్ముక్తులు. నేను అయ్యా శ్రీ దత్తుల వారిని ఆరాధించిన మోక్షము శీఘ్రముగా లభించునని వినియుంటిని. దానికి ప్రత్యేకముగా ఆరాధన విధానమున్నదా? ప్రత్యేకమైన మంత్రములను ఏమైనను జపము చేయవలెనా? నా సంశయములను తీర్చి కృతార్థుని చేయవలసినది అని అడిగితిని. దానికి ప్రసన్నవదనులైన శ్రీ నామానందులు, నాయనలారా, మోహము క్షయించుటయే మోక్షము. శరీర పాతానంతరమే మోక్షము కలుగవలెనను నియమము లేదు. శారీరక ప్రారబ్ధమును శరీరము అనుభవించుచూ ఉండవచ్చును, అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటి వారిని జీవన్ముక్తులు అని పిలువవచ్చును. తన ఇష్టదైవము యొక్క లోకమునందు నివసించుట సాలోక్యముక్తి. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన ఇష్టదైవము యొక్క సామీప్యమునందు నివసించు భాగ్యము కలుగును. దీనినే సామీప్యముక్తి అందురు. అంతకంటేను విశేషమైన పుణ్యరాశియున్న ఎడల తన ఇష్టదైవము యొక్క స్వరూపమును పొందును. దీనినే సారూప్యముక్తి అందురు. అంతకంటేను విశేషమైన స్థితిలో తన ఇష్టదేవతా చైతన్యములో సాయుధ్యమునొందును. ఒకానొక ఆధ్యాత్మిక స్థితిని అందుకున్న దత్తభక్తులు ఇహలోకమునందుండగానే సాలోక్యముక్తిని అనుభవించుచుందురు. శరీరము మాత్రము ప్రారబ్ధమును అనుభవించుచుండవచ్చును. వారి మనస్సు శ్రీ దత్తుల పాదార విందములందు లగ్నమై సృష్టి యొక్క ధర్మములను, ధర్మ సూక్ష్మములను, సృష్టి నిర్వహించబడు చిత్ర విచిత్ర విధానములను తన అంతర దృష్టితో అవలోకించుచు ఆనందమును అనుభవించును. స్వార్థరహితులైన యోగీశ్వరుల దివ్యశక్తులన్నీయూ వారి ప్రమేయము లేకుండగానే విశ్వ కళ్యాణమునకు వినియోగించబడును. ఇహలోక జీవనము సాగించుచు సామీప్యముక్తిని పొందువారుందురు. వారు దత్తప్రభువు చేయు దివ్యలీలలను తమ అంతర దృష్టితో సాలోక్య భక్తుల కంటే విశ్లేషణాత్మకముగా తెలుసుకొందురు. వారు పొందడి ఆనందము మరింత మిక్కుటముగా నుండును. జీవి శరీరబద్ధుడైనప్పుడు అనేక గుణములతో, వాసనలతో, కోరికలతో బద్ధావస్థ యందుండును. పరిణామము చెందుకొలదిని జీవి తేలికపడుచున్నట్లు తెలిసికొనుము. ఈ రకముగా లఘుత్వమును అనుభవించునప్పుడు ఆనందము ఎక్కువగా నుండును. సాయుధ్యమునందిన శ్రీ దత్తభక్తుల నుండి శ్రీ దత్తుల వారి దివ్యలీలలు యథేచ్ఛగా ప్రకటితమగుచుండును. శ్రీ దత్తుల వారికి సంకల్పముండును. శ్రీ దత్తునిలో సాయుధ్యమునొందిన యోగి పుంగవులకు సంకల్పమనునదే ఉండదు. అయితే వారి దర్శన, స్పర్శన, సంభాషణ అనుగ్రహము లభించు పుణ్యవంతులకు శ్రీ దత్తుల వారి నుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని, పరలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే ఒసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపములను ఆరాధించెదరు. ఆయా దేవతలందరూ శ్రీపాదుల వారి దివ్యాంశలే. ఆయా దేవతల ద్వారా శ్రీపాదుల వారే భక్తులను అనుగ్రహించెదరు అని సెలవిచ్చిరి. దత్తారాధన యొక్క విశిష్టత. అంతట నేను, అయ్యా,
అటులైన ఎడల మనము వివిధ రూపములలోనున్న దేవతలను ఆరాధింపవలెనా, లేక శ్రీపాదుల వారిని ఆరాధింపవలెనా? దేవతలందరూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారనుచుంటిరి. నాకు ఈ విషయము కాస్త అవగతమగునట్లు తెలుపవలసినది అని వారిని కోరితిని. అందులకు శ్రీనామానందులు ప్రసన్నులై ఒక కన్యకు వివాహము చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయము ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయెను. చెల్లెలు అత్తగారు అతనితో ఇట్లనిరి, అయ్యా, మీ చెల్లెలు మా ఇంట ఎన్నియో రకముల దొంగతనములను చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీ పరిమాణములో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైనా నేను సరిపెట్టుకొందును, ఇన్ని రకముల దొంగతనములా అని వాపోయినది. అంతటా అన్నగారు చెల్లెలను పిలిచి ఇట్లనెను, ఇన్ని పదార్థములను దొంగలించుట నేటి నుండి మానుము. నీవు సేవించునవి అన్నీయును చిక్కటి పాలలో నిబిడీకృతమై ఉన్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్ని రకముల పదార్థములలోని సత్తువులు ఒక్క చిక్కటి పాలలోనున్నవి. అందువలన నీవు నీకు కావలసినంత పరిమాణములో చిక్కటి పాలను మాత్రమే సేవించుము. ఆ ఒక్క వస్తువును సేవించుట వలన నీ అత్తగారి నుండి మాట పడుట తప్పిపోవును. అదే విధముగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్న రుచులు గలవారు గనుక భిన్న భిన్న దేవతారాధనలు చేయుచుందురు. శివారాధనము చేసిన ఎడల విష్ణువు ప్రత్యక్షము కాడు, విష్ణు ఆరాధనము చేసిన ఎడల శివుడు ప్రత్యక్షము కాడు. అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును, భక్తరక్షణ కూడా ఒకే విధముగా నుండును. సగుణ సాకార భక్తితో చేసడి కర్మలకు ఫలితము ఆయా కర్మలకు అనుగుణ్యముగానే ఉండవలెను గదా. అనేక జన్మలలో చేసడి పాపపుణ్యరాశి క్షీణ దశలో ఉన్నప్పుడు, పుణ్యఫలము మహావిశేషముగా ప్రోగవుచున్నప్పుడు శ్రీ దత్తభక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యమనున్నది లేదు. విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికిని శక్తి లేదు. అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీదత్తుల వారు తమ భక్తుని నుదిటి వ్రాతను చెరిపివేసి క్రొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితులన్నీయును ఆయా స్థితులలో నుండుటకు స్థితికర్త అయిన విష్ణువు కారకుడు. తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమైన ఎడల శరీరము గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలో సజీవముగా దహనము నొందుచున్నట్లు అనుభవము పొందును. అందువలన ఆ జీవుడు జీవనయాత్ర సక్రమముగా చేయుటకు విష్ణువు తోడ్పడి వాడి కర్మానుసారముగా ఆయా స్థితుల యందుంచును. శ్రీకృష్ణుల వారు శ్రీ దత్తప్రభువుతో అభిన్నత్వము కలవారు. గోవర్ధన గిరినుద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయము. అయితే గోపికలందరూ పూర్వజన్మములలో గొప్ప ఋషులు, యోగ గ్రంథులే గిరులు. ఆ గ్రంథులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించున్నప్పుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందము కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మలనెత్తవలసి ఉండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారమునంతను తాను వహించి వారి గ్రంథి విభేదనమునరించి జీవన్ముక్తుల చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతిక దృష్టితో చూచువారికి గోవర్ధన గిరినెత్తి తన వారిని రక్షించడం మాత్రమే అవగతమగును. అందువలన తన భక్తుల వివిధ స్థితులను మార్చవలెనని శ్రీదత్తుల వారు సంకల్పించిన సామాన్యముగా నడువవలసిన పరిణామక్రమమును శీఘ్రతరము చేయవలసినదని బాధలను అన్నింటినీ భక్తుని చేత అజ్ఞాత స్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తుల వారు తమ భుజస్కంధములపై వేసుకొనెదరు. వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారము యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుజ్య స్థితిని అనుభవించు యోగులను 1,25,000 మందిని తయారు చేయుట. కర్మ బంధములన్నింటి యొక్క స్పందనలను లయము చేయు సంకల్పము కలిగిన ఎడల శ్రీదత్తుల వారిలోని రుద్రాంశ విజృంభించి కోటానుకోట్ల జన్మములు అవి గతించినవైనను రాబోవునవి అయినను వాటినన్నింటినీ ధ్వంసము చేసి ఆ జీవికి మోక్షమును అనుగ్రహింపవచ్చును. వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణువంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తుని సంరక్షించును. ఇది అంతయును వారి సంకల్పమును బట్టి యుండును.
వారికి అటువంటి సంకల్పము కలుగుటకు మనము భక్తి మార్గమును అవలంబించవలెను. ఒక పర్యాయము పీఠికాపురములోని శ్రీపాదుల వారి ఆశ్రితుడొకడు గుర్రమునెక్కగా అది అతనిని పడద్రోసి త్రొక్కివేసి గాయపరిచినది. రక్తసిక్తుడైన ఆ భక్తుని వైపు శ్రీపాదుల వారు తమ అభయహస్తమును చూపగా గాయములన్నీయును క్షణములో మాయమైనవి. శ్రీపాదుల వారి యందు నమ్మకము ఇసుమంతయు లేని మరొకనికి అదే రోజున 100 వరాహాలతో నిండిన పాత్రయొకటి లభించెను. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠివారు శ్రీపాదుల వారిని ఈ విషయమై వివరణ అడిగిరి. అంతటా శ్రీపాదుల వారిట్లనిరి: నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు, కానీ వీని ఆయుర్దాయమును మరొక 20 సంవత్సరములు పొడిగించి తిని. ఇది వీని అనన్య భక్తికి ప్రతిఫలముగా నేను నిర్ణయించినది. 100 వరాహాలు దొరికిన వానికి ఈరోజు మహదైశ్వర్యము కలుగవలసిన రోజు, కానీ వాడికి భక్తిభావము ఇసుమంతయును కూడా లేక భక్తులను అవహేళనము చేయుచుండుట వలన మహదైశ్వర్య యోగమును కేవలము 100 వరాహాలకు మాత్రమే కుదించి వేసి తిని. నా యందు కేవల భక్తి గలవానికి నేను దాసుండను. నన్ను తన హృదయములో బంధించుకొనగలిగిన వాడే నిజమైన ప్రభువు. త్రిలోకాధిపతి అయిన పరమేశ్వరుడు కూడా అటువంటి వానికి దాసుడై సంచరించును అను సద్విషయములను సందేశమును తెలియపరచిరి. శ్రీ నామానందుల వారు ఈ రీతిగా సెలవీయగనే మేమందరము ఎంతయో ఆనందభరితులమైతిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుడని నామానందులను కోరిరి. అంతటా నామానందుల వారు, మీరు ఏకభుక్తము చేయుచు మండల దీక్షను పాటించుడు, మిక్కుటమైన కాయకష్టము చేసి ధనమును సంపాదించుడు, ఆ ధనమును వ్యయపరిచి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేయుడు, అంతటా పాపము శమించును. పాప శమనమైనట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా గాని స్వప్నములో గాని పొందగలరు. మండల దీక్షానంతరము కూడా సదాచారులుగానే మీరుండవలెను. ప్రమాదవశమున పూర్వపు అలవాట్లకు బానిసలైన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయం అని తెలిపిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.